నమస్తే, వెల్కమ్ టు ఏసిన్ న్యూస్. అద్దంకి పట్టణంలోని మరియు మండల పరిధిలో ఉన్న ప్రజలకు ఎటువంటి భూ సమస్యలు ఉన్నా ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్ లో అర్జీలు ఇచ్చి సమస్యలు పరిష్కరించుకోవాలని అద్దంకి మండల తహసీల్దార్ శ్రీచరణ్ అన్నారు. అద్దంకి ఎంఆర్ఓ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి ఎంఆర్ఓకి అర్జీలు అందజేసి వారి సమస్యలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోనే కాకుండా ప్రతి సోమవారం అద్దంకి మండల ఎంఆర్ఓ కార్యాలయంలో గ్రీవెన్స్లు జరుగుతుందని, ప్రజలు వారి సమస్యల మీద బాపట్ల కలెక్టరేట్ ఆఫీస్ కు వెళ్లి అర్జీలు ఇవ్వవలసిన పని లేదని, అద్దంకి ఎంఆర్ఓ కార్యాలయానికి వచ్చి అర్జీ ఇస్తే వారికి రసీదు ఇచ్చి తక్షణమే సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని శ్రీచరణ్ తెలియజేశారు. అద్దంకి మండల ప్రజలందరికీ నమస్కారం. నేను అద్దంకి తహసీల్దార్ని మాట్లాడుతున్నాను. ప్రతి సోమవారం జరిగే పీజీఆర్ఎస్ కార్యక్రమం ఇప్పుడు బాపట్ల జిల్లా స్థాయిలో కాక అద్దంకి తహసీల్దార్ వారి కార్యాలయంలో కూడా ప్రతి సోమవారం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి మండల స్థాయి అధికారులందరూ కూడా హాజరవుతారు. కాబట్టి ప్రజలందరూ బాపట్ల వరకు పోకుండా మా అద్దంకి తహసీల్దార్ వారి కార్యాలయంలో గల ఈ పీజీఆర్ఎస్ నమోదు కార్యక్రమాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. బాపట్ల జిల్లాలో ఇచ్చిన విధంగా ఇక్కడ కూడా ప్రజలందరికీ రసీదు అర్జీ ఇచ్చిన తర్వాత రసీదు కూడా ఇవ్వబడుతుంది. కాబట్టి ఆన్లైన్లో కూడా రిజిస్ట్రేషన్ జరుగుతుంది. కాబట్టి ప్రజలు అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. అద్దంకి పట్టణంలోని గాంధీబొమ్మ సెంటర్లో వేయించేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో కార్తీక మాస ముగింపు అమావాస్య సందర్భంగా ఆదివారం రాత్రి పూజా కార్యక్రమములు జరిగాయి. ముందుగా భక్తులు స్వహస్తములతో నగరేశ్వర స్వామి వారికి రుద్రాభిషేకం, అన్నాభిషేకం, బిల్వార్చన ఎంతో వైభవంగా జరిగింది. కార్యక్రమంలో మహిళా భక్తులు పాల్గొని స్వామివారిని, అమ్మవారిని దర్శించుకొని రుద్రాభిషేకం తిలకించారు. అలాగే కోట దీపోత్సవ కార్యక్రమాన్ని దేవాలయం ఆవరణలో ఏర్పాటు చేయగా భక్తులు పాల్గొని దీపాలు వెలిగించారు. కార్తీక మాసం నెల రోజులు అంతా దేవాలయంలో నగరేశ్వర స్వామి వారికి విశేష అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థ ప్రసాదములు అందజేశారు. మగవాళ్ళు వస్తే భుజం మీద పండుగ ఉండాలి. నైట్ ప్యాంట్లు, నైట్ డ్రెస్సులు కుదరదు. నైట్ ప్యాంట్లు, నైట్ డ్రెస్సులు ఆడవాళ్ళే మగవాళ్ళనే కుదరదు. ఆడపిల్లలు అయితే చిన్నగా ఉండాలి భుజం మీద. చేసి అక్షరులు ఆ దీపారాధన వద్ద వేసి నమస్కారం చేసుకోండి. అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఇందాక గణపతిలో పెట్టినటువంటి తాంబూలం ఉంది చూడండి. అరటి పళ్ళు, తమలపాకులు ఒక్క తీసుకోండి. మీ దగ్గరికి పంతులు గారు వస్తారు. వారికి తాంబూలం నుంచి అక్షంతలు వేయించుకోండి. స్వామి వచ్చేసి అమ్మా సేవకులకు రండి. ఈ దగ్గరకే పంతులు గారు వస్తారు యథాశక్తి. ఇక్కడేం రూల్ ఏం లేదు. మీ దగ్గర డబ్బులు లేకపోతే కొబ్బరికాయ కింద 2 మొక్కలు ఉన్నాయి. ఆ మొక్కలు ఇవ్వండి కనీసం. శ్రీ దీప దుర్గా దేవే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. శ్రీ దీపదుర్గా దేవ్యై నమః.
స్నానం ఆపోహిష్టామయో భవహాదానమోర్ధేతహాదనాం వికరణాయ చక్షసేయోపస్మృతమోర్ధః పుష్పభాజేతేన సుఖీర్వమాదనః తస్మారంగపామో లేసావు సామ్రాజ్యం ఈశ్వరీయం సర్వభూతానాం దుర్వారోహణపుష్పణే సదాస్తపుండరీకాని సముద్రశ్చక్రహాయమే సర్వాభం పుష్పయ పూజయామి కొంత పూజ చేసుకోవాలంటే ఏంటంటే పసుపు కుంకుమ అర్చకులు ఏమైనా సంకల్ప ప్రకారేణ దేవదేవస్య మహిళాంగనాయకస్య ఆదిమధ్యాంతరేతస్య దేవదేవస్య శ్రీ నగరేశ్వర స్వామినః. అద్దంకి పట్టణంలోని విశ్వభారతి స్కూల్ సమీపంలో ఉన్న హరిహర గోకుల వెల్ఫేర్ సొసైటీ వారికి చెందిన గోశాల కష్టాల ఊబిలో నడుస్తోంది. నిర్వాహకులు గోనుగుంట్ల సుబ్బారావు తనకున్న జంతు ప్రేమ, హిందూ సాంప్రదాయం పట్ల ఉన్న గౌరవంతో ఎన్నో ఆటుపాట్లు ఎదిరించి కష్టాలను భరించి గోశాలను దాతల సహాయ సహకారాలతో నడుపుతున్నారు. గత 15 సంవత్సరాలుగా గోశాలలో 2 ఆవులు మొదలుకొని నేడు సుమారు 70 ఆవులుగా అభివృద్ధి చెందింది. రోజు రోజుకు ఆవుల సంఖ్య పెరుగుతుందే కానీ ఆవులకు సరైన వసతులు లేక గోశాల నిర్వాహకులు సుబ్బారావు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరైన నివాసం ప్రాంతం లేక గోవులు టెంటుల కింద జీవిస్తున్నాయి. ప్రభుత్వం ఆదుకొని తమకు స్థలం కేటాయిస్తే శాశ్వత షెడ్డు నిర్మించి గోవులను సంరక్షిస్తారని సుబ్బారావు తెలిపారు. ఇటీవల విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ను కలిసి సమస్య చెప్పుకుంటే స్థలం మంజూరు చేయిస్తారని హామీ ఇచ్చారు. కానీ జాప్యం కారణంగా ఆలస్యం అవడంతో గోవులు మరింత ఇబ్బందులు పడుతున్నాయని సుబ్బారావు చెప్పారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి స్థలం మంజూరు చేస్తే గోవుల సంరక్షణ ధ్యేయంగా గోశాల నడుపుతారని సుబ్బారావు తెలియజేశారు. నమస్కారం, నా పేరు గోనుగుంట సుబ్బారావు. అందరూ ఆవులు సుబ్బారావు అంటుంటారు. నేను గతంలో ఒక 15 సంవత్సరాల నుంచి ఈ గోవుల్ని ఒక్కొక్క గోవుని తీసుకొచ్చి కాపాడుకుంటా ఇవాళ ప్రజెంట్ ఒక 70 ఆవుల దాకా సాగుతున్నాను. నేను 13 సంవత్సరాలు కూడా ఎవరిని రూపాయి అడగకుండా నా ఉన్న ఆస్తిలో అమ్ముకుంటా నా సొంత డబ్బులతోటి 13 సంవత్సరాల మించి చేస్తున్నాను. కానీ ఈ 2 సంవత్సరాల మించి కొంతమంది దాతలు ముందుకు వచ్చి ఇక్కడ నాకు మేత ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు. నేను ఎందుకంటే ఇంకా మనం ఏం అమ్మడానికి కూడా అవకాశం లేదు, ఇంకెందుకులే మనం తీసేద్దాం అనుకునే మూమెంట్లో ఇక్కడ మన అద్దెంకిలో ఎక్కడి నుంచో వచ్చి పాపం రాజస్థాన్ వాళ్ళు షాపులు పెట్టుకుంటా వాళ్ళు నాకు సుబ్బారావు మేము కొద్దిగా సహకరిస్తామని చెప్పి వాళ్ళు, తర్వాత అద్దేటి అశోక్ కుమారు, తర్వాత నాగశ్రీ బుజ్జిగారు అబ్బాయి సత్యనారాయణ వాళ్ళ అన్నదమ్ములు నాకు కొంత హెల్ప్గా నిలబడతా. మేత కానీ ఏదైనా కానీ కొంతమంది వాళ్ళకు తోడు ఇంకొంతమంది మేత కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ నెల వచ్చేలకు 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ 3 లక్షలు వీళ్ళే సద్దటమయ్యి వాళ్ళే పాపం కొద్దిగా ఇబ్బందికరంలో లాక్కొస్తున్నారు. ఇక కొంతమంది అప్పుడప్పుడు ఇస్తా, కొంతమంది వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు. ప్రతి నెల ఎత్తుక్కోవడం అయిపోయి చాలా ఇబ్బంది అవుతుంది. దానికి తోడు ఏంటంటే ఈ 15 సంవత్సరాల మించి కూడా సొంత స్థలం అనేది లేదు. ఈ స్థలం ఇంకా అంతకుముందు గవర్నమెంట్ కానీ మళ్ళీ గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా ఇట్లా గోవులకి స్థలం అంటే చేద్దాం ఇద్దాం అన్నట్టుగా చెబుతున్నారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మన అద్దెంకి మినిస్టర్ గారు కూడా ఇట్లా స్థలం ఇస్తామని చెప్పాడు. అది కూడా కొంత ముందుకు వచ్చింది, మళ్ళీ అట్లనే పెండింగ్ పడి ఆగిపోతూ ఉంది. ఈ ఎవరన్నా కానీ కొంత దీనికి ఆర్థికంగా ఇబ్బంది కానీ ఏదన్నా స్థలం ఒకటి ఏర్పాటు చేయాలని మేము గవర్నమెంట్ని కోరుకున్నాం. ఎందుకంటే కేవలం ఒక హిందూ ధర్మం కాపాడాలని ఒక దాని మీదే మేము ఒక పోరాడుతున్నాం. కానీ లేకపోతే ఇది మామూలుగా శ్రమ కాదు ఇది. ఎందుకంటే ప్రతిసారి మనం ఈ ఇబ్బందికరంలో చూడండి ఎలా ఉంది షెడ్డు. ఈ షెడ్డు సరైన వసతి లేదు వాటికి. ఇక్కడే మేము అద్దెకు ఉండేది, వాళ్ళు ఇక్కడ పాపం మేము అద్దె కూడా ఏమి ఇవ్వకుండా ఏదో ముందు ప్రస్తుతానికి నెట్టకు వస్తున్నాము. వాళ్ళు షెడ్ వేసుకోవడానికి అవకాశం లేదు. ఈ పాత టెంట్లు బాసర సప్లై సీనన్న కాడికి పోతే అతను ఇట్లా ఆవులు ఇబ్బందిగా ఎండకుండా అంటే ఒక పాత టెంట్లు ఇచ్చాడు. ఆ పాత టెంట్లు కింద ఇటు జీవితం గడుపుతున్నాం. ఎందుకంటే
వీటిని కాపాడాలని ఒక బెమతోటి వాటితోటి లాక్కొస్తున్నాం. కానీ సరైన వసతి లేక వీటిని ఇబ్బంది పెడుతున్నాము, పోగొట్టలేకపోతున్నాం. ఎందుకంటే నేను బతికున్నంత కాలం వాటిని కాపాడాలని ఒక సిద్ధాంతంతో ఇది చేస్తున్నా. కానీ నాకు ఏదైనా కానీ కొంచెం గవర్నమెంట్ స్థలం ఒకటి కేటాయిస్తే ఇది మేము అక్కడికి తీసుకెళ్లాలని కొద్దిగా ఉన్నాం. ఇప్పుడు అది ముందుకు రానందువల్ల ఇది ఖాళీ చేయాల్సి వస్తుంది. నేను ఒక బేమతోటి చేయాలని ఒక పట్టుదలతోటి ఇన్ని ఆవులు చేస్తున్నాం. లేదు ఎవరైనా సరే చేసుకుంటామని అంటే వాళ్ళకి పూర్తిగా మేము ఈ ఆవులన్నీ సహకరిస్తాం. ఒకసారి ఈ గోశాలలో ఏ పరిస్థితి ఉందో చూసి కొద్దిగా సహకరించాలని కోరుకుంటున్నాము. అద్దంకి పట్టణంలోని కలాపూర్ రోడ్లో ఉన్న నవత ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ పక్కన ఉన్న డ్రైనేజీలో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. మృతుడు భక్తుల ఆనంద్ పంగులూరు మండలం రాంపూర్ గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతునికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. స్థానికులు గుర్తించి 108 వాహనానికి పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు చూసేసరికి మృతి చెందడంతో మృతదేహాన్ని అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అద్దంకి భవితా కేంద్రంలో ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు సోమవారం బెంగళూరుకి చెందిన శ్రీనివాసరావు, అనురాధ దంపతుల సహకారంతో 25 దుప్పట్లు ఎంఈఓ సుధాకర్ చేతుల మీదుగా అందించారు. భవితా కేంద్రంలోని విద్యార్థులకు దాతలు అందిస్తున్న సహకారం మరువలేనిదని ఎంఈఓ సుధాకర్ చెప్పారు. దాతల సేవలు విద్యార్థులు వినియోగించుకోవాలన్నారు. రోటరీ అంటే సేవ అని, సేవ చేయటంలో రోటరీ క్లబ్ ఎప్పుడూ ముందు ఉంటుందని రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అధ్యక్షులు చొప్పడి వీరయ్య అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో సింగరకొండలో ఉన్న వృద్ధుల ఆశ్రమంకి రోటరీ సభ్యులు ఆంజనేయుల మనవడు జన్మదినోత్సవం సందర్భంగా 5,000 రూపాయల విలువ కలిగిన నిత్యావసర సరుకులను సోమవారం నిర్వాహకులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆంజనేయులను రోటరీ తరపున శాల్వా కప్పి సత్కరించారు. రోటరీ క్లబ్ వారు దాతల సహాయ సహకారాలతో ఆశ్రమానికి అవసరమైన సరుకులు ఇప్పించటము సంతోషంగా ఉందని, వృద్ధుల ఆశ్రమానికి రోటరీ వారి సహాయ సహకారం ఎల్లప్పుడూ ఉండాలని రామూరి రంగయ్య తెలియజేశారు. దీనికి ఇచ్చే మనకి ఇచ్చేటటువంటి సహాయం కొడతాబట్టిగా చేయాలని ముందు కూడా 4-5 సార్లు కరోనాలో ఆపేసాం. తర్వాత మళ్ళీ మంచి రోజులు వచ్చినాయి, మళ్ళీ మొదలు పెట్టాం. పెద్ద మనవరాల అమ్మాయి పుట్టినరోజు 22వ తారీఖు కూడా ఇదే విధంగా 5,000 దేవుడు మాకు కూడా మంచి సహకారం ఇచ్చి మంచి వయసు ఇచ్చి వాళ్ళకి రాసి ఉన్నంత కాలం సేవ చేశారు.
బర్త్డే టు యశ్విత. హ్యాపీ బర్త్డే టు యశ్విత. హ్యాపీ చిన్న షుగర్ ఏం కాదులే. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.